నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 49. థ్యాంక్ యూ రా. ఆనందంతో అతన్ని హక్ చేసుకున్నాడు మధుకర్. నీ బోడీ థ్యాంక్ యూ, నాకేం వద్దు, పార్టీ సంగతి చూడు అన్నాడు రితీష్. అలాగే, ముందు రియాతో నా లైన్ క్లియర్ అవ్వని, అప్పుడు కదా నీ పార్టీ గురించి ఆలోచించేది అన్న మధుకర్. నీ ప్లాన్ తొందరగా వర్కౌట్ అయ్యి శిఖర్తో పాటు నా పెళ్లి జరగాలని కోరుకోరా, అప్పుడు నీకు డబల్ మందు పార్టీ ఇస్తాను, అది కూడా నువ్వు కోరుకున్న ఫారిన్ బ్రాండ్తో రితీష్ని ఊరించాడు మధుకర్. నీ ఆశకి అద్దు ఉండాలిరా. నెల రోజుల్లో నీ ప్రేమ సక్సెస్ అయి పెళ్లి వరకు వెళ్తుందని ఎలా అనుకుంటున్నావు? అసలు శిఖర్ పెళ్లి ఎప్పుడో నీకు తెలుసా అనగానే తల అడ్డంగా ఊపాడు మధుకర్. ఈ వారంలో ముహూర్తాలు పెట్టుకుంటున్నారు, ఆ తర్వాత మరో 3 వారాలకు పెళ్లి ఉంది. ఈలోపు అంటే ఎలా చెప్పు అన్నాడు రితీష్. గట్టిగా అనుకుంటే ఏదైనా అయిపోతుంది. చిలిపిగా కన్ను కొట్టి అతడిచ్చిన ఫైల్ తీసుకొని రియా దగ్గరికి వెళ్ళాడు మధుకర్. వీడు మరీ ఎక్కువ చేస్తున్నాడు. వెళ్తున్న అతన్ని చూసి అనుకున్న రితీష్ పనిలో పడ్డాడు. ఏంటి అలా ఇలా వచ్చారు? మధుకర్ని చూడగానే ముఖం చిట్లించింది రియా. తను వచ్చిన పని చెప్పాడు. నీతోనా? ముఖం వికారంగా పెట్టింది. దాంతో మధుకర్ మనసు చివుక్కుమంది. ముఖం చిన్నబుచ్చుకున్నాడు. పని అన్నాక వెళ్ళక తప్పుతుందా? మనసులో అనుకున్న ఆమె మధుకర్తో వెళ్ళడానికి సిద్ధపడింది. పద వెళ్దాం అని ఆమె బయలుదేరుతుంటే మధుకర్ మనసుకి రెక్కలు వచ్చాయి. మొదట ఆఫీస్ పని చూసుకున్నారు. ఈలోపు లంచ్ టైం అయింది. రియా పిలిచాడు మధుకర్. ఏంటి? ఆమె చిరాగ్గా చూసింది. మధుకర్ మాత్రం ఆమెను ఆరాధనా భావంతో చూసి ఎక్కడైనా లంచ్ చేద్దామా అన్నాడు. ఆమెకు అతనితో కలిసి లంచ్ చేయడం ఇష్టం లేదు, కానీ ఆకలిగా ఉండడంతో సరే అనక తప్పలేదు. రియా ఒప్పుకోవడంతో మురిసి ముక్కలయ్యాడు మధుకర్. ఒక్క మంచి రెస్టారెంట్కి తీసుకెళ్లాడు. ఫ్యామిలీ రూమ్లో టేబుల్ బుక్ చేశాడు. సార్, కాస్త టైం పడుతుంది, వెయిట్ చేస్తారా అన్నాడు ఆ రెస్టారెంట్ ఎంప్లాయ్. అలాగే అని తల ఆడించి వాష్రూమ్కి వెళ్ళి వచ్చాడు. ఈలోపు రియా కూడా వాష్రూమ్ యూజ్ చేసుకొని వచ్చింది. సార్, మీ టేబుల్ రెడీ అని బేరర్ చెప్పడంతో వెళ్ళి కూర్చున్నారు. రియా, నీకు నచ్చిన ఫుడ్ మన ఇద్దరికి ఆర్డర్ పెట్టు అన్నాడు. నీకు పెట్టుకోవడం రాదా? వెటకారం ఆడింది ఆమె. వచ్చు, కానీ ఎప్పుడు నా టేస్టే అంటే బోర్ కొడుతుంది. ఈసారి నీకు నచ్చిన ఐటమ్స్ తినాలి అనుకుంటున్నాను తెలివిగా మాట్లాడాడు మధుకర్. కర్మరా బాబు, వీడు నసగాడని తెలిసి కూడా వీడి వెంట వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు చిన్నగా తల కొట్టుకొని మనసులో అనుకున్న రియా తనకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చింది. రియా, ప్రేమ పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు మధుకర్. వీడితో ఎక్కువ మాటలు పొడిగించకూడదు, సాధ్యమైనంత షార్ట్కట్గా మాట్లాడాలి అనుకున్న రియా. సార్, నాకు ప్రేమించే అంత సమయం లేదు, పెళ్లి చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ లేదు, పెదవి విరిచి భుజాలు కదిపింది. ఆమె సమాధానం వినగానే మధుకర్ మనసు ఉసూరుమన్నది. ఏంటిది, ఆదిలోనే హంసపాదం అన్నట్టు మొదటికే మోసం వచ్చేలా మాట్లాడింది. ఏకంగా టైం, ఇంట్రెస్టు రెండూ లేవని చెప్పింది. ఆలోచనలో పడ్డాడు మధుకర్. చిన్నబోయిన మధుకర్ ముఖం చూసి సచ్చింది గొర్రె, లేదంటే నాకు లైన్ వేయాలని చూస్తాడా? ఇక మీదట చస్తే ఇలాంటి క్వశ్చన్స్ వేయడు, నా వెనకాల పడడు మనసులో కసిగా అనుకొని సంబరపడింది రియా. కాసేపు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్న మధుకర్, మనసు ఉంటే మార్గం ఉంటుంది రియా, టైం లేదని ప్రేమను దూరం చేసుకుంటామా? ఎలాగో అలా మనమే టైం కుదుర్చుకొని మన మనసుకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని ప్రేమను పొందేలా ట్రై చేయాలి, కానీ మొత్తానికే వద్దనుకుంటే ఎలా? జీవితం వేస్ట్ అయిపోదు మృదువుగా అన్నాడు. ఏంటి సార్, ఈరోజు ప్రేమ మీద పడ్డారు? మీ మనసు గాడి తప్పి ఎటో వెళ్ళినట్టుంది. కళ్ళు ఎగరవేసింది. వయసు నా ఒంటి మీదకి వచ్చిందని నేను చూశాకే తెలిసింది. ఇంకేముంది, మీరు అనుకున్నట్టు ఆ గాలి మీ మీదికి మళ్ళింది. నువ్వు త్వరగా కరుణిస్తే మన పెళ్ళి అవుతుంది, అంతేనా? వచ్చే 7 కల్లా మనకంటూ ఒక బేబీ ఉంటుంది. ఎంతో దూరం ఆలోచిస్తూ మనసులో అనుకుని సిగ్గుతో మెలికలు తిరిగాడు మధుకర్. బయటికి మాత్రం ఏమీ అనలేదు. ఏంటి సార్, అడుగుతుంటే సమాధానం చెప్పరు ఆమె రెట్టించింది. అతడు నోరు విప్పి ఏదో చెప్పబోయాడు. ఇంతలో ఫుడ్ వచ్చింది. దాంతో అతడు చెప్పాలనుకున్నది అతని గొంతులోనే ఉండిపోయింది. రియా ఇలా మధుకర్తో ఉన్న సమయంలో సంయుక్త శిఖర్ తలపుల్లో మునిగి ఉంది.
బావా ఓ 4 రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి చిలిపి అల్లరి చేసి నా మనసులో అలజడి సృష్టించి వెళ్ళాడు. మళ్ళీ ఇంతవరకు ఇటువైపు రాలేదు. ఎలా ఉన్నావు ఏంటి అని కనీసం ఫోన్ కూడా చేయలేదు. అలకగా అనుకున్న సంయుక్త శిఖర్ మీద కినుకు వహించింది. బావకి కాల్ చేయాలని మనసు లాగుతూ ఉన్న పంతంతో ఆమె ఆ పని చెయ్యలేదు. కానీ ఆఫీస్లో ఉన్న శిఖర్కి ఆమె గుర్తుకు రాగా వెంటనే ఆమెకి కాల్ చేశాడు. లంచ్ చేస్తున్న సంయుక్త డిస్ప్లేలో తన బావ ఫోటో చూసింది. కానీ కాల్ లిఫ్ట్ చేయలేదు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడలేనంత బిజీగా ఉన్నావా? అంతటి పనులు నీకేమున్నాయి? నువ్వు కావాలని చేస్తున్నావు కదూ ఇదంతా మనసులో అనుకున్న శిఖర్ సంయుక్త మీద కోపం వచ్చింది. ఇప్పుడు నువ్వు లిఫ్ట్ చేయలేదు కాబట్టి తర్వాత నువ్వు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయను, నీతో మాట్లాడను, ఈగో హట్ అవ్వగా అనుకున్నాడు శిఖర్. భోజనం అవ్వగానే సెల్ ఫోన్ పట్టుకొని తన గదికి వచ్చింది సంయుక్త. ఇందాక బావ కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు, కోపం వచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తే లిఫ్ట్ చేస్తాడో లేదో తెలియదు. అతని మనస్తత్వం తెలిసి అనుమానపడుతూ శిఖర్కి కాల్ కలిపింది సంయుక్త. ఆమె అనుకున్నట్టుగానే అతడు కాల్ లిఫ్ట్ చేయలేదు. అబ్బా, ఈ బావకి ముక్కు మీదే ఉంటుంది కోపం, ప్రతిదానికి హట్ అవుతాడు. అరే లిఫ్ట్ చేయలేదు అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అనుకోవచ్చు కదా, లేదంటే వాష్రూమ్లో ఉండి ఉంటుంది అనుకోవచ్చు కదా. అలా అనుకుంటే ఎన్ఆర్ఐ ఎలా అవుతాడు? అవ్వడు కదా. పోయి నాకు తగులుకున్నాడు ఈ సైకో బావ. చిన్నగా నుదురు కొట్టుకొని సెల్ ఫోన్ పక్కన పెట్టింది. ఇందాక శిఖర్ కాల్ చేసినప్పుడు నిఖిల్ ఆమె పక్కనే ఉన్నాడు. ఎందుకో ఈ మధ్య అతని ప్రవర్తన తేడాగా అనిపించడంతో అతని ముందు కాల్ మాట్లాడడానికి ఇష్టపడలేదు సంయుక్త. తిన్న తర్వాత విడిగా వెళ్ళి మాట్లాడుకుందాం అనుకుంది. అందుకే గబగబా తినేసి వచ్చి కాల్ చేసింది. కానీ మన తింగరి బావకి ఈగో ఎక్కువ కదా. డిస్ప్లేలో పేరు చూసి కాల్ లిఫ్ట్ చేయలేదు. సమ్యు వెయిట్ అండ్ సీ, రాత్రికి ఇంటికి వస్తాను కదా, అప్పుడు చెప్తాను ఈ పని. నాకు కాల్ లిఫ్ట్ చేయలేదు కదూ, దానికి పనిష్మెంట్ గట్టిగానే ఇస్తా. అప్పుడు కానీ నువ్వు నా దారిలోకి రావు. పోనీ పాపం మరదలే కదా, పైగా చిన్నపిల్ల అని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. నీ పల్లెటూరు వేషాలు నా దగ్గర సాగవు. నీ గొడుస్తనం నా ముందు అసలు పనిచేయదు. కోపంతో అనుకున్న శిఖర్ ఆఫీస్ పనిచేస్తూ ఉండిపోయాడు. ఆ కోపంలో అతనికి లంచ్ చేయాలి అనిపించలేదు. రితీష్ వచ్చి లంచ్ చేయాలని లేదా, ఇంకా అలాగే పనిచేస్తున్నావు అనుమానంతో అడిగాడు. లేదు పొడిగా చెప్పాడు శిఖర్. నేను నమ్మను, అతన్నే చూస్తూ అన్నాడు రితీష్. నమ్మకుంటే దొబ్బై, చిరాకు పడ్డాడు. అలాగ ఎవరి మీద బుగ్గన వేలేసి ఆలోచిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఒరేయ్, ఇక్కడి నుండి నువ్వు వెళ్తావా లేదంటే ఒక్కడి పీకమంటావా? తన టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని రితీష్ మీదికి విసిరాడు. అతడు అది తన ముఖానికి తగలకుండా క్యాచ్ పట్టి గుడ్ త్రో మెచ్చుకున్నాడు. ఏడ్చావులే, వెళ్ళు అవతలికి కసిరాడు శిఖర్. ఇప్పుడు నువ్వు భోజనానికి రాకుంటే నిజంగానే ఏడుస్తాను. ఆకలి బాబు ఆకలి, తినడానికి రండి బాబు రండి. పొట్ట 2 చేతులతో పట్టుకొని నీరసంగా ముఖం పెట్టాడు రితీష్. అతని నాటకీయతకి నవ్వొచ్చి నవ్వేశాడు శిఖర్. అమ్మయ్య నవ్వావా, అయితే పద భోంచేద్దాం అన్నాడు. జుడ్డుగా తగులుకున్నావురా నన్ను, ఇప్పుడు వచ్చేదాకా వదిలేటట్టు లేవు కదా, విసుక్కుంటూ అతనితో పాటు ప్యాంట్రీకి వచ్చాడు. రితీష్ ఇంటి నుండి తెచ్చిన బాక్స్ని ఇద్దరు షేర్ చేసుకొని తింటున్నారు. గ్లాసే ఇద్దరికి సరిపోయేంత పెట్టింది. మధుకర్ వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఆఫీస్ పని అయిందా లేదా, ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడా తింటూ అడిగాడు శిఖర్. ఇందాకే అయిందట, బయట లంచ్ చేసి వస్తామని చెప్పారు అన్న రితీష్ ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు. అది గమనించిన శిఖర్ నాతో ఏదైనా మాట్లాడాలా అన్నాడు. తల నిలువున ఆడించి, నేను చెప్పేది విన్నాక నువ్వు నన్ను తన్నకూడదు, అలా అయితే చెప్తాను అన్నాడు. సరే తన్నను చెప్పు. శిఖర్ అనగానే ముందు ప్రామిస్ చెయ్యి, తర్వాత చెప్తాను అని కుడి చెయ్యి ఎంగిలి ఉండడంతో ఎడమ చేతిని ముందుకు చాపాడు. ఏంట్రా ఈరోజు వింతగా బిహేవ్ చేస్తున్నావు? ఎప్పుడూ లేనిది ప్రామిస్ అది ఇది అంటున్నావు ఏంటి ఈ కొత్త పోకడా? అనుమానంతో కళ్ళు చిన్నవి చేశాడు. మరేమో మన మధుకర్ లేడు రితీష్ అనగానే, లేడు, వాడు పని మీద బయటికి వెళ్ళాడు, విషయం ఏంటో చెప్పు విసుక్కున్నాడు. మరేమో అని చెప్పబోతుంటే, ఆల్రెడీ అది చెప్పావు, దాని తర్వాతది చెప్పు, లేదంటే నా చేతిలో చస్తావు. చిరుకోపంతో చెయ్యి అతని మీదికి ఎత్తాడు శిఖర్. దాంతో దడుచుకున్న రితీష్, మన మధుకర్ లేడు, వాడు రియా ప్రేమలో పడ్డాడు, పిల్లాడు బట్టి పట్టి పాఠం చెప్పినట్టుగా గబగబా చెప్పాడు. వాట్? ఆశ్చర్యంతో నోరు తెరిచాడు శిఖర్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, భుజాలు కదిలించాడు రితీష్.
వాడొచ్చి 2 రోజులే కదా అవుతుంది. ఇంతలోనే ప్రేమనా అనుమానం తీరక అడిగాడు శిఖర్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూడు, అలా ఆమెను చూడగానే వీడి మనసులో ప్రేమగంట మోగిందట. ఇంకేముంది, మనవాడు ఆమె ప్రేమ కోసం పరితపిస్తూ ఆమె పేరు జపిస్తూ పువ్వు చుట్టూ తిరిగే తుమ్మెదలా తిరుగుతున్నాడు. మాట్లాడడానికి ఆమె నాకు అవకాశం ఇవ్వడం లేదు. ఎలాగైనా మా ఇద్దరికి ఏకాంతం కలిగించరా, నా తంటాలేవో నేను పడతాను అని నన్ను బతిమిలాడితే నాకు బదులు రియాతో వాడిని పంపాను. ఇప్పుడైనా వాడి మనసులో మాట ఆమెకు చెప్తాడో లేదో పెదవి విరిచాడు రితీష్. వాళ్ళిద్దరినీ అలా పంపి బ్రోకర్ పని చేస్తున్నావా? ఇది నీకు సైడ్ బిజినెసా? ఇదెప్పటి నుండి మొదలుపెట్టావు? వెటకారం ఆడాడు శిఖర్. ఫ్రెండునని కూడా చూడకుండా నన్ను ఇంత మాట అంటావా? ముఖం చిన్నబుచ్చుకున్నాడు రితీష్. ఏంట్రా ముఖం ఆమ్దం తాగిన వాడిలా పెట్టావు? నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. నువ్వు చేసిన పనినే కదా చెప్పాను అన్నాడు. వాడు మన ఫ్రెండ్ ప్రేమ విషయంలో హెల్ప్ చేస్తే బ్రోకర్ పని అవుతుందా? అవునులే, నీకంటే మరదలు ఉంది కాబట్టి ఎవరి హెల్ప్ అవసరం లేదు. డైరెక్ట్గా మాట్లాడతావు. పైగా ఆమె ఇష్టాలతో పని లేదు. నీ మనసుకు నచ్చితే పెళ్లి చేసుకుంటావు. కానీ వాడి విషయం అలా కాదు కదా. వాడికి రియా నచ్చింది. రియాకు వాడు నచ్చాలి. కాదు, నచ్చేలా ఆమె ముందు ప్రవర్తించాలి. ఆమెను ఇంప్రెస్ చేయాలి. ఆమె మనసు దోచుకోవాలి. అప్పుడు కదా ఆ ప్రేమ పెళ్లిపీటలెక్కేది. ఓ, ఇలా చూసుకుంటే చాలా తతంగం ఉంది. ఇదంతా ఈజీ కాదు. ఇలాంటి విషయాలు చెప్పినా నీకు అర్థం కావు అన్న రితీష్ గుర్రుగా చూశాడు. అబ్బో, నీకేదో బాగా తెలిసినట్టు. ఇలాంటి క్లాసులు తీసుకుంటే నా ఒళ్ళు మండుతుంది. పెళ్లి చేసుకున్నా భార్యను ప్రేమించడం చేదకావడం లేదు కానీ నాకు నీతులు చెప్తున్నాడు వ్యంగ్యంగా అన్నాడు శిఖర్. నేను చెప్పేవి నీతులు కావు, వాస్తవాలు బుంగమూతి పెట్టాడు రితీష్. ఇదిగో, ఇలా నువ్వు అలగడానికి తప్ప దేనికి పనికిరావు. కానీ ఇక అలక మానేసి తినకుండా వెళ్తే మీ ఆవిడ చేతిలో తినాల్సి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఏదో గుర్తుకు వచ్చి కిసుక్కున నవ్వాడు శిఖర్. మా ఆవిడ దగ్గరనా ఏం తినాల్సి అర్థం కాక తెల్లముఖం వేశాడు రితీష్. అది కూడా తెలియదా? కళ్ళు చిన్నవి చేసి చూశాడు శిఖర్. తల అడ్డంగా ఊపాడు రితీష్. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ వీడియోస్ ముందుగా చూడాలి అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.